అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి, మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ప్రేమాలయ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా జరుపుకోబడినది. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, రాయలసీమ ముడ్డివిద్ద పోరాట యోధుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు చేరుకోవాలని, ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నారా లోకేష్ బాబు గారు నిరంతరము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, కార్యకర్తల అభివృద్ధి కొరకు ఎనలేని సేవ చేస్తున్నాడు. ఈ సందర్భంగా చెప్పేమంటే, మన రాయలసీమ బాగుపడాలంటే నారా లోకేష్ బాబు గారికి మనమందరం సపోర్టుగా ఉండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకొక సందర్భంగా చెప్పేది ఏమంటే, ఆయన ఇక్కడ పరిశ్రమల కోసం, పేద విద్యార్థుల కోసం, అవినీతి పరులైన వైఎస్ఆర్సీపీ సైకోలను రెడ్ బుక్ ద్వారా అనేక మందిని న్యాయబద్ధంగా ఆయన శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, మనమందరం లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి, ఆయన మనకు ఒక ఆశాకిరణం. ముఖ్యంగా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఆయన నుండి నూరేళ్ళు అష్ట ఐశ్వర్య ఆగ్రహాలు కోరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. జై నారా లోకేష్. జై నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి, మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ప్రేమాలయ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా జరుపుకోబడినది. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, రాయలసీమ ముడ్డివిద్ద పోరాట యోధుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.